హాయ్ వెల్కమ్ టు యూటీవీ. ఈరోజు మనతో పాటు భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ముద్దంగుల బాలరాజు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సరే, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు మేడం. ఓకే అండి. మీకు ఏదో సమస్య ఉంది చెప్పుకోవాలి అని వచ్చారు కదా, ఏం సమస్య అంటే ఏం అన్యాయం జరుగుతుంది మీకు? ఇప్పుడు మాకు గవర్నమెంట్ మొన్ననే మన ఒడ్డే ఓబన్న జయంతి జరిగింది మేడం. జనవరి 11 తారీఖు. అయితే ఇన్ని రోజులు దాదాపు ఆయన మరణం అయిన దాదాపు మొన్నటికి 219 సంవత్సరాలు ఓకే ఆయన చనిపోయి. అయితే గుర్తింపు అనేది లేదు ఇప్పటి వరకు. ఒడ్డే ఓబన్న అంటే నార్మల్గా మేము చేసుకుంటా పోతున్నాం అంతవరకు, కానీ ప్రభుత్వంతో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మేము ఎంత మొర పెట్టుకున్నా వాళ్ళు దాన్ని తీసుకొని వదిలేసారు, కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి మాకు గుర్తింపు అనేది ఇవ్వలేదు. అక్కడ మొన్న కూటమి ప్రభుత్వం జీవో ఇచ్చింది, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జీవో ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా ప్రకటించాలని జయంతి కానీ వర్ధంతి కానీ ఒడ్డే ఓబన్నది. ఆయన మొన్న జనవరి 11 తారీఖు ఆయన ఒడ్డే ఓబన్న జయంతి ఘనంగా చేసినాము. అయితే అందులో భాగంగా మేము డిమాండ్ చేసింది ఏంటంటే నేషనల్ అకాడమీ, జాతీయ భవన నిర్మాణ కార్మికుల నేషనల్ అకాడమీ అని దానికి ఒడ్డే ఓబన్న పేరు పెట్టాలని మేము అక్కడ డిమాండ్ చేసడం జరిగింది. అదేవిధంగా మనం అక్కడ నేషనల్ అకాడమీలో ఒడ్డే ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మేము గవర్నమెంట్కు డిమాండ్ ముందుపరచడం జరిగింది మేడం. అందులో భాగంగానే ఆయన చేసిన త్యాగాలు కానీ ఆయన చేసిన సేవలు కానీ కొనియాడని ఒక్కరోజు కాదు, మనం వారం రోజులు చెప్పుకున్న తరగని చరిత్ర ఆయనది ఒడ్డే ఓబన్న గారిది. ఆయన సొంత ఊరు వచ్చేసి నంద్యాల జిల్లా సంజయన్ గడ్డ అనే ఒక గ్రామం దగ్గర ఆయన ఆ గ్రామంలో పుట్టిన వ్యక్తి. వాళ్ళ నాన్న పేరు సుబ్బయ్య, వాళ్ళ అమ్మ పేరు సుబ్బమ్మ. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు అంత ఘనమైన వీరుణ్ణి కన్నందుకు వాళ్ళకు పాదాభివందనం తెలియజేస్తున్నానండి. కానీ ఆ రోజుల్లో ఉయ్యలవాడ నరసింహారెడ్డి సన్నిహితుడు ఆయన ఒడ్డే ఓబన్న. ఉయ్యలవాడ నరసింహారెడ్డి స్నేహితుడు, సన్నిహితుడు, సైనాధిపతి. అతను ఆ రోజుల్లో చాలా రాయలసీమ గుండె మీద చేసుకొని నిద్రపోతుందంటే ఒడ్డే ఓబన్న ఉన్న ఒక్కటే ఒక ధైర్యం. బ్రిటిష్ వాళ్ళను ఎదురుండి రొమ్ము ఇడిచి నిద్రపడి ఎంబడించి కొట్టిన వీరుడు. వాళ్ళను ప్రజలను ఇబ్బంది పెడుతుంటే ఆ రోజుల్లో ఆయన చాలా త్యాగం చేసి ఆయన ఒక ఒడ్డెర కమిటీనే కాకుండా అక్కడ ఉన్న కులాలు అన్నిటిని కూడా ఆ అన్ని కులాలను ఆయన చాలా ముందుండి చాలా వాళ్ళను తరిమి కొట్టి వాళ్ళను ఏమంటారు కిస్తు కట్టకపోతే ఇబ్బందులు పెట్టుడు అలాంటివి అరాచకాలు చేస్తుంటే కూడా ఆయన ప్రతి దాంట్లో ముందుండి పోరాడి కొట్టిన వీరుడు. ఆయనను ఆయన విషయం ప్రపంచానికి తెలియజేసే బాధ్యత మా పైన, మీ ఒడ్డెర సోదరిగా మా ఒడ్డెరల పైన ఉంది. ఎందుకనంటే ఆయన చాలా ఒక త్యాగశీలి. ఆయన చేసిన సేవలు చాలా మనం ఇప్పటికీ ఆయన చెప్పుకుంటేనే ఇట్లా చేసిండా మనకు అనిపించే విధంగా చేసిండు ఆయన ఆ రోజుల్లో. బ్రిటిష్ వాళ్ళకి ఎదురోడి పోరాడి అంటే మామూలు విషయం కాదు. అలాంటి వీరుడు ఆయనను ప్రభుత్వాలు పట్టించుకోక ఇన్ని రోజులు వెనకడుగు వేసుకుంటా వస్తూ ఉన్నాయి. మొన్న జనవరి 11 తారీఖు నాడు ఒడ్డే ఓబన్నకు 219 సంవత్సరం జయంతి జరుపుకోవడం జరిగింది. అయితే గవర్నమెంట్లు అక్కడ కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణలో అక్కడ రెండు ప్రభుత్వాలు వచ్చేసి జీవోలు వచ్చినాయి. అంటే ఈ రోజు నుంచి వాళ్ళని అధికారికంగా, అంటే ఇప్పుడు మన జ్యోతిరావు పూలే కానీ ఎట్లా పోతే సావిత్రిబాయి కానీ అంబేద్కర్ ఇట్లా వాళ్ళకి ఎట్లా జరిపిస్తున్నామో ఆ విధంగా ఈయన కూడా అధికారికంగా జరపాలని వాళ్ళు జీవోలు పాస్ చేసి వాళ్ళు డిక్లరేషన్ చేసిర్రు. అది మొన్న వచ్చింది మనకు. నేను కూడా జీవో కాపీ తెప్పించుకున్నాం బీసీ భవన్ నుంచి. అట్టి విషయం పైన మా పోరాటం ఏంటంటే మేము ఎన్నో చేసాం మేడం. మా ఒడ్డెర కులాలు ప్రతి కులం భూమి మీద ఉన్న ప్రతి కులం ఎక్కడ కూడా వాళ్ళు చేసినది ఎక్కడ కూడా కనపడదు, కానీ మా ఒడ్డెరలో చేసిన తాగే పొలం నువ్వు ఎక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది మనకు. ప్రపంచంలో నువ్వు ఎక్కడ తిరుగు, జిల్లాలు కానీ మండలాలు కానీ ప్రతి ఊర్లో కూడా నువ్వు రాష్ట్రాలలోకి వెళ్ళిపో. భారతదేశంలో ఒడ్డెర జాతి అంటే ఒక వెన్నుముక్క లాంటిది.
ఆ వెన్నుముక్క లేకపోతే మనిషి అనేది కూలబడిపోయి కింద పడిపోయాను అన్నట్టు ఒడ్డెర జాతి లేకపోతే ఈరోజు డ్యాములు లేవు, లేకపోతే నీకు గుడిలు గోపురాలు మందిరాలు ఎక్కడ కూడా లేవు. నువ్వు బద్రీనాథ్ తీసుకో, కేదార్నాథ్ తీసుకో, లేకపోతే మన పూరి జగన్నాథ్ తీసుకో, అటు పోతే మన శ్రీశైలం తీసుకో, ఈ నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాము, శ్రీశైలం దేవస్థానము, శ్రీకాళహస్తి ఎంత బ్రహ్మాండంగా ఉందండి. చూసిరా మీరు? ఎంత బ్రహ్మాండం. అట్లా చూస్తే కళ్ళు చెమ్మగిల్లుతాయి. అంత రాతి కట్టబడి, అది ఎవరు కొట్టిరు ఎవరు కట్టిరు? మన ఒడ్రెలు కట్టిరు. మక్కా మసీద్ తీసుకోండి, గోల్కొండ తీసుకోండి, బీదర్ల కోట ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ కోట నువ్వు ఎటు వెళ్ళండి, ఒడ్రెల కష్టము కంటికి కనబడుతుంది. అంతెందుకు ఇక్కడ మనం హిమాయత్ సాగర్ మనకి దగ్గరలో కూతపెట్టి దూరంలో కూడా లేదు. హిమాయత్ సాగర్ చూడండి, రాయికి రాయి ఇట్లా డోర్స్ ఉంటాయి. ఆడ ఒక రాయికి రాయి టచ్ అయ్యి కట్టుబడి ఉన్నది. పురాణ పూలు తీసుకోండి, మన గుడి దగ్గర అయిన అల్సెల్ కాడ ఆ పురాణ పూలు బ్రిడ్జ్ చూసిరా ఎట్లా ఎంత బ్రహ్మాండంగా ఉంది. అదే సిటీ కాలేజ్ కానీ, ఇప్పుడున్న హైకోర్టు కానీ, మ్యూజియం కానీ, నువ్వు ఏది తీసుకోండి అండి, మూసికి ఈ పక్క గోడలు కనపడుతుంటే మనం వెళ్తా ఉంటే ఆ రాళ్ళను ఎంత చక్కగా వాళ్ళు శిల్పాలు చెక్కి కట్టడం అంటే అది ఎవరు కడతారు? మా ఒడ్రెలు. అంటే నేను ఏమంటున్నానంటే ఈ ప్రభుత్వాలు అంటే శిల్పకారులు వేరు కదండి. శిల్పకారులు అంటే కొట్టేది మన ఒడ్రెలే కదా. అప్పుడు శిల్పకారులు వీళ్ళే, ఒడ్రె అంతగా అప్పట్లో ఏముంది, అంత కట్టుడు వీళ్ళే, కొట్టుడు వీళ్ళే. అంటే నేను ఏమంటున్నా అంటే మాది చెరిగిపోని ఆనమాలు కనపడతా ఉన్నాయి. ఆ విధంగా మనల్ని గుర్తించి మేము ప్రభుత్వానికి చెప్పింది ఏంటంటే ఒడ్డెరల సమస్య మీద కానీ ఏది కానీ అయితే ఇప్పుడు మా జాతీయ భవన్ తరపున మేము మన నేషనల్ అకాడమీకి వడ్డే ఓబన్న పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అక్కడ మన వడ్డే ఓబన్న విగ్రహం ప్రతిష్ఠించాలని ఆ రకంగా డిమాండ్ చేసినాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇన్ని రోజుల కన్నా గుర్తించి మాకు డిక్లరేషన్ ఇచ్చినందుకు 2 రాష్ట్ర తెలుగు ప్రభుత్వాలకు నా ధన్యవాదాలండి. ఆ విధంగా అట్లా ఆ ఒడ్డెర చరిత్ర కలిగిన వీరుడు, ఆయన చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి. అందుకని ఆ గుర్తుగా ఒడ్డెర ఓబన్న అనే మన నేషనల్ అకాడమీకి పేరు పెట్టాలని నేను చాలా మొన్న జయంతి నాడు కూడా నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడేసి అక్కడ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాము. ఆ విధంగా ఆయనకు పెట్టి ఆ పేరు పెడితే మాకు ఒక ఇన్ని రోజుల కన్నా గుర్తించినందుకు ఇప్పుడు క్యాలెండర్లో మాకు స్థానం వచ్చిందని మేము గర్వపడుతున్నాం. మాకు ఇన్ని రోజులు క్యాలెండర్లో వడ్డే ఓబన్న జయంతి స్థానం లేదు, ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ వర్ధంతి కానీ జయంతి కానీ నెక్స్ట్ జనవరిలో మాకు క్యాలెండర్లో వడ్డే ఓబన్న జయంతి అక్షరాలతో కనబడుతుంది. పలాని డేట్ నాడు వడ్డే ఓబన్న జయంతి ఉంది అని మాకు ఇన్ని రోజులు ఇప్పుడు మాకొక పేరు వచ్చింది, మా జాతికి ఒక పేరు వచ్చింది అనేది ఒక గౌరవంగా మేము ఆ విషయం చెప్పుకుంటూ అట్లా విగ్రహ ప్రతిష్ఠ చేయాలని, అట్లనే జిల్లా హెడ్ క్వార్టర్స్లో లేకపోతే మన రాష్ట్రాలలో కూడా అక్కడక్కడ వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ వీలైతే అక్కడ మా వడ్డే ఓబన్న విగ్రహం ప్రతిష్ఠించి ఆ విధంగా ముందుకెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాం మేడం ఆ విషయంలో. అట్లా ఓకే అండి. అంటే ఇంకా ఏ విధంగా అంటే మీకు ఎలాంటి సహాయాలు కావాలని కోరుకుంటున్నారు? సహాయాలు అంటే మేడం మేము అప్పట్లో రోడ్స్ అనేది ఎక్కడ కూడా ఇప్పుడు డ్యాములు కట్టేటప్పుడు డ్యాములు అని చెప్పాను కదా, డ్యాములు కట్టాలంటే అప్పుడు క్రెషర్స్ లేవు, లేకపోతే యంత్రాలు లేవు, ఓన్లీ ఒడ్డెర కార్మికులు కూలీలే పని చేయాల, వేరే ఆస్కారం లేదు. అంత పెద్ద డ్యాములు కట్టడానికి ఒడ్డెరలు ఆ పెద్ద కొండలు పిండి చేసి చిన్న కంకరగా మార్చి అది అప్పుడు సిమెంటు గచ్చు అని అంటారు, అందులో కలిపి డ్యాములకు వేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు కట్టిన ఉస్మానియా హాస్పిటల్ కానీ ఇలాంటి ఈ మన ఇటుపోతే ఉస్మానియా క్యాంపస్ కానీ ఇలాంటి పెద్ద బిల్డింగ్లకు కూడా స్లాబ్లు వేసింది కూడా ఆ చిన్న కంకర చేయితోనే కొట్టి వేసిన రోజు కంకరే అది. ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి. అప్పుడు రోడ్లు కనెక్టివిటీ ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలన్నా, ఇటు హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్ళాలన్నా, ఇప్పుడు ఏ రోడ్లు అయితే ఉన్నాయో ఇటు వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఈ రోడ్లన్నీ కూడా అప్పట్లో అన్ని వడ్డెరలు పెద్ద బండరాలు పలగొట్టి చిన్న కంకర సైజు కంకరాలు
చిన్న చిన్న కొట్టి అప్పుడు రోడ్లు వేసిన ఇప్పుడున్న రోడ్లు. ఇప్పుడు టెక్నాలజీ వస్తూ ఉంటే ఈ రోడ్లు విస్తరణ పెరుగుతూ ఉన్నాయి. అదే రోడ్ అయితే నేను ఏమంటున్నానంటే మా కష్టం అనేది అక్కడ కనపడుతుంది కదా, ఈ ప్రభుత్వాలు ఎందుకు గుర్తిస్తలేవు? ప్రభుత్వాలు ఇప్పుడు అక్కడ ఈ రోడ్లు కొట్టింది మేమే, రోడ్లు వేసింది మేమే, డ్యాములు కట్టింది మేమే, డ్యాములు వేసింది మేమే, అక్కడ గుళ్ళు గోపురాలు మందిరాలు కట్టింది మేమే. నువ్వు 1000 స్తంభాల గుడి ఉందండి ఉదాహరణకు, ఆ 1000 స్తంభాల గుడికి ఆ రాళ్ళు కొట్టుడు కానీ మామూలు విషయం కాదు. అవి చూస్తే అసలు ఇంకా చూడాలనిపిస్తుంటా ఉంటుంది. ఆ రకంగా చేసినాము. మా కష్ట ఫలితం అక్కడ కనపడుతుంది. నేను అనేది ఏంటంటే ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించాలి వాళ్ళను. ఎడ్యుకేషన్ లేదు. అప్పట్లో మా వడ్డెర కమిటీకి అప్పుడు ఇక్కడ పని నడుస్తూ ఉందంటే దాదాపు ఒక డ్యామ్ అయిపోవాలంటే ఆ రోజుల్లో దాదాపు ఒక 10 సంవత్సరాలు పట్టేది, 8 సంవత్సరాలు పట్టేది. ఆ రకంగా అక్కడ పోయి గుడిసెలు వేసుకొని వాళ్ళు ఉండి అక్కడ పనులు చేసి ఆ డ్యామ్ వర్క్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఇంకొక డ్యామా లేకపోతే ఇంకొక వేరే ఆ రకంగా. ఎందుకంటే వీళ్ళు వలస జీవులు, వడ్డెర సంచార జాతి. ఇప్పుడు ఇక్కడ పని ఉందంటే ఇక్కడ వెళ్తారు, అక్కడ పని చేస్తారు. ఆ పని అయిపోయిందాక మళ్ళీ ఇంకొక పనికి వెతుకులాడతారు. అంటే అంతవరకే పాపం. కానీ పాపం వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది లేదండి. అప్పట్లో ఎడ్యుకేషన్ లేదు, చదువు లేదు. అందుకని ఇప్పుడు దాదాపుగా మా తెలంగాణలో 22 లక్షల పైచినుకు ఉన్న వడ్డెర జనాభా. ఆంధ్రలో వచ్చేసి 30-31 లక్షల పైచినుకు ఉంది. టోటల్గా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మించుమించు 60 లక్షల జనాభా ఉందండి. వడ్డెర జనాభా 55 నుంచి 60 లక్షల జనాభా ఉంది. అయితే ఇప్పుడు అంటే ఈ ఒక 10 నుంచి 15-20 ఏళ్ళ మధ్యలో కొద్దిగా బయటకు వస్తున్నారు కళాకారులు కానీ నాయకులు కానీ. అంతకుముందు వడ్డెరలు అంటే బానిసలు. అంటే ఇప్పుడు కొద్దిగా చదువుకున్న వ్యక్తులు ముందుకు వచ్చి అది చేసుడు కానీ ఇది కొట్లాడరు కానీ దాని మీద ఇది ఇప్పుడు ఆ రకంగా వాళ్ళు ముందుకు వచ్చి చాలా వరకు ఇప్పుడు కొద్ది ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇప్పుడు చాలా వరకు చదువుతూ ఉన్నారు. అందుకే ఈ మా చరిత్ర ఎక్కడ కూడా ప్రభుత్వాలు ఎక్కడ పోయి చూసినా కనపడుతుంది. నేను అనేది ఏంటంటే రాజకీయ పార్టీలు కానీ మళ్ళీ మాకు ఏ రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ గుర్తించి చట్టసభల్లో అవకాశం ఇవ్వాలని మేము ముందుకు వస్తున్నాం ఈరోజు. అలా చట్టసభలో అవకాశం ఇస్తే మా కాస్ట్ గురించి మాట్లాడే వ్యక్తి మాకున్నాడని మేము గౌరవంగా చెప్పుకుంటాము. ఆ దశగా మేము అడుగులేస్తున్నాం మేడం. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళకి చాలా వరకు వెనకబడి ఉన్నారు. ఇంకొకటి ఇప్పుడు SC ST రిజర్వేషన్ ఉంది, మాకు కూడా అట్లా ఒక రిజర్వ్ కల్పించాలి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు కానీ MP సీట్లు కానీ ఒక రిజర్వ్ అంటే మాకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉన్నాయి ఒక 5 సీట్ల 10 సీట్ల రిజర్వ్ వడ్డెరకు కూడా రిజర్వ్ చేయాలి. మాది కూడా బీసీ కిందికే వస్తుంది. కానీ మేము చెప్పేది ఏంటంటే మేము STలో కలపమని ఆ రోజు నుంచి కొట్లాడుతున్నాం, కానీ అది కలపట్లేదు. సరే అది ఎంతవరకు వస్తా అనేది చూస్తాం. అదే నేను ఏమంటున్నా, ఇప్పుడు SC STకి రిజర్వ్ ఉన్నాయి సీట్లు అక్కడక్కడ. మేము ఇంత కష్టపడ్డాం, కళ్ళకు కనపడుతుంది మా కష్టం. మాలో కూడా గుర్తించి మాకు కూడా రిజర్వ్ సీట్లు కొన్ని కేటాయిస్తే మేము కూడా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కదా. ఆ విషయంగా అట్లా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం మేడం. ఆ రకంగా ఇకపోతే మనం ఇప్పుడు మన వడ్డెరల సమస్యలు ఎక్కడున్నా నువ్వు ఎక్కడవో వడ్డెరలను బానిసలాగానే చూస్తారండి. వాళ్ళు కష్టం చేస్తారు, మస్తు కష్టం చేసి ఇప్పుడు ఇంతవరకు వచ్చారు. కానీ వాళ్ళ పాపం ఎక్కడవో ఏదో వడ్డెరలు అంటే ఒక బానిసలు ఆ రకంగానే ఉన్నారు. ఇప్పుడు మా కమ్యూనిటీ ఉంది వడ్డెర సంఘము. ఆ వడ్డెర సంఘంలో ఒక్క రాష్ట్రానికి ఒక్క అధ్యక్షుడు ఉంటాడు. ఇక్కడ 4 అధ్యక్షులు ఉన్నారు. మా దాంట్లో సమయం లేదు. ఒక రాష్ట్రానికి ఏ కమిటీని అయినా ఒక్కటే అధ్యక్షుడు ఉంటాడు. ఇక్కడ 4 అధ్యక్షులు ఉన్నారు, పేర్లు ఎందుకు కానీ అట్లా. అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా వడ్డెవబన్న పేరు రాజకీయ ప్రభుత్వ పరంగా మనకు గుర్తింపు వచ్చింది కాబట్టి మనం ఒకతాటిపైకి వచ్చి కొట్లాడితే ఆ కథ అలాగుంటుంది. ఏదైనా మనం పట్టుకునేది కావాలంటే ప్రభుత్వం ఇచ్చే దశగా అడుగులు వేస్తుంది. కానీ మనం 10 రకాలుగా పోయి 10 రకాలుగా చేసుకుంటే అది కాదు. ఆ విషయంగా అదే మాదిరి మనం ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు అని ఉన్నాడు మేడం, పీట్ల శ్రీధర్ అని. ఆయన మంచిగా చేస్తున్నాడు పాపం. ఏదైనా సమస్య వడ్డెరలో ఇప్పుడు మధ్యలో గజ్వేల్ దగ్గర ఒక వ్యక్తి
మా ఒడ్డెర కమిటీకి చెందిన వ్యక్తిని ఒక రెడ్డి, ఆయన పేరు గాంధీ రెడ్డి అని, చాలా దురుసుగా మాట్లాడి చాలా గలీజ్గా అవమాననంగా మాట్లాడితే ఆయన దృష్టికి రాగానే ఎంబడే పోయి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోయి వాళ్ళ ఆడ సిద్దిపేటల ధర్నాలు చేసి అతన్ని లోపడేసి వచ్చిండ్రు. అంటే ఈ ఈ ఈ ఇట్లాంటి వ్యక్తి ఉంటే ఇన్ని రోజుల నుంచి ఒడ్డెరలో చైతన్యం చాలా వచ్చేది, కానీ లేరు. ఇప్పుడే అంటే నాకు సర్వీసులో అంటే నేను చూస్తున్నంత వరకు శ్రీధర్ అనే వ్యక్తి చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నాడు. మొన్న ఆంధ్రలో కూడా ఒక సమస్య వస్తే ఒడ్డెర్లకు ఎంబడే వెళ్ళిపోయిండు, అక్కడ కొట్లాడిండు. అదే మళ్ళీ ఇంకొక రాయలసీమలో కూడా ఒక సమస్య వస్తే అక్కడ పోయిండు. అంటే నేను ఏమంటున్నానంటే ఈ రకంగా ఉంటే ఒడ్డెర్లు ఖచ్చితంగా వాళ్ళు చట్టసభలు అడుగు పెడతారు. కానీ మన రాష్ట్రానికి 4 అధ్యక్షులు అయినాక ఇవి ఎట్లా ఉంటుంది మేడం? నీకు ఏదైనా గ్రిప్ అనేది ఉండదు. అట్లా నేను చెప్పేది ఏంటంటే 135కి వస్తే ఇప్పటికైనా నేను వడ్డే ఓబన్న గారి మా సంఘం నుంచి నేను ఎట్లా డిమాండ్ చేస్తున్నానో మీకు, అంటే మీరు ఇంతవరకు చేసిరో లేదని నాకు తెలియదు, మీరు కూడా వడ్డే ఓబన్నకు మీరు కూడా ఆ డిమాండ్ చేసి మనం అక్కడ విగ్రహం పెట్టే దిశగా, అట్లే మా నేషనల్ అకాడమీకి వడ్డే ఓబన్న పేరు పెట్టే దిశగా నేను మీకు అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ.